నేను ధర్మాన్ని నమ్ముతా, బిగ్ బాస్ హౌస్ లో భరణి అని నమ్ముతా. ఎందుకు అంటే అంత రెస్పెక్ట్ నీకు? అనయ్య నువ్వు అందరూ ఎక్కడ ఉంటావు నేను నాగనయా అదనయా ఒక అనాథని లేదు నేను సుమ్ము నాకెవరు లేరు అంటుంటే నువ్వు చెప్పొచ్చుగా. నోట్లో ఏమైనా లడ్డు పెట్టుకున్నావా? అవును ఆ మొక్క నోరు తెరిచి చెప్పొచ్చు కదా, నోట్లో బెల్లం పెట్టుకున్నావా ఏంటి? నాకు ఒక మాస్టర్ ప్లాన్ రెడీ ఉంది. వేసేయండి, గురేయండి. వద్దా? నేను వద్దు. నిన్నోళ్ళు చేయకండి సార్, నాకేం తెలీదు. 10 గుడ్లు ఉన్నాయి గ్యాస్ పైన, మొత్తం 10 సాఫ్ చేసేద్దాం. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. సెవెన్ eggs. మీరు ఇంట్లో వంటోడా కాదు, దొంగోండి. ఆకలేసింది నాకేసాను. బాయిల్ చేసినవన్నీ ఖాళీ. అన్ని తినేసావా? అన్ని లేదు, నేను నాది తిన్నాను. ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. మాట్లాడుకో. నేను ఇక్కడున్నాను, నేను మన్నెక్కున్నాను. నాది చెప్పి నారికి తీరేస్తాను. 10 ముక్కలు మాట్లాడితే అందరూ 9 అబద్ధాలు. ఈ జన్మకు బాగుపడురా. భరణి గారు మీ దగ్గర ఉన్నాయా ఇంకా ఎగ్స్? ఉన్నాయి, కానీ ఒకసారి పెయిన్ ఎలా ఉంటుంది నేను చూపిస్తాను సార్. అంత సీన్ ఏం కర్మే, ఫుల్ సినిమా ఏముంది. ఏమన్నా ప్లీజ్, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, తినే ఇంట్రెస్ట్ లేదు. ఫుడ్ మీద కోపం ఎందుకు? ఫుడ్ మీద కోపం ఎందుకని మీరు చెప్పకండి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. నీకు డౌట్ ఉందా ఎవరి మీదైనా? మీ మీద. అయ్యో రామ్, ఎలా కనిపెట్టారు సార్? ప్రతి కొంపకి ఇలాంటి వేస్ట్ ఫెలో ఒకడు ఉంటాడులే. ఓహో, మీ ప్లేస్ లో మా మదర్ ఉన్న బయట పంపించేస్తాను నేను. మీరు బయట పంపించడానికి మీరు ఎవరండి? బాస్, గుండు బాస్. నాకు రైట్ లేదు కదా చెప్తున్నా, ఉన్నాయి చెప్పేవాడు. ఎందుకు రెచ్చగొడుతున్నారు? వాస్తవం చెప్తున్నా. రెచ్చగొడితే రెచ్చిపోతావా? రెచ్చగొడతారు అంటే రెచ్చిపోతారండి కొంతమంది. జైల్లో పెట్టరా కెప్టెన్? శుభ్రంగా పెడతాను. జైల్లో పెడతారు కదా. ఎప్పుడైనా సరే మిమ్మల్ని పిలిచారు అనుకో, ఇది చేయి బట్టలు ఫోల్డ్ చేసి ఇట్లా అంటే, లేదు నేను చెయ్యను అని చెప్పండి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఇకనైనా నో చెప్పడం నేర్చుకోండి. మీకోసం మీరు బ్రతకండి. ఏంటి? నా నెయిల్ పాలిష్ పెట్టుంది. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? బిగ్ బాస్ ఒక రిక్వెస్ట్, పొంగల్ ఉన్నారు జాగ్రత్త, బోర్డు సైజ్ చిన్న చేయండి, లేకపోతే అన్ని ఒక స్టిక్కర్ చేయండి. ఓహో, రిక్వెస్ట్ ఆర్డర్? దాసిగా రిక్వెస్ట్ అండి. కళ్యాణ్, ఇమాన్యుయల్, బిగ్ బాస్, రాము, రీతు, ఇప్పుడు మీలో ఒకరు మాత్రమే 4వ కెప్టెన్ అవ్వగలరు. వింటానికి చాలా బాగుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురూజీ? అది ఎవరో తెలుసుకోవడానికి నేను మీకు ఇస్తున్న టాస్క్ రైన్ డాన్స్. సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్, మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. తనుజ, బిగ్ బాస్ మీరు ఈ టాస్క్ కి సంచాలకులు. మీరు ఈ టాస్క్ కి సంచాలకులు. కెప్టెన్ అయితే ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. నా ఫీలింగ్ అది. ఇచ్చి చూస్తే కదా తెలిసేది. డౌట్, ఐ ఫీల్ డౌట్. నా క్యారెక్టర్ మీద డౌట్ ఉన్నది. నీ మీద డౌట్ కదా, ఆవిడ మీద డౌట్. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? కుర్రన్నోడికి వస్తాయి. నిన్న మాకు ఈ డౌట్ వస్తే నేనేమన్నా నీకు? నాన్న ప్రామిస్డ్ us, డోంట్ వరీ నాన్న ఉంటారని చెప్పానా లేదా నీకు? ఇక వెళ్ళండి. బ్రెయిన్ తెలుసా, ఒక క్యాప్టెన్ అయితే అన్ని దాంట్లో దొరుకుతుందని చెప్పి అన్న నేను క్యాప్టెన్ అయితే ఆగిపోద్ది, నీ కోసం కామ్ గా ఉంటానంది, నేను చెప్తే వింటది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. బాహుబలి చనిపోవాలి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. నేను తీద్దాం అనుకుంటున్న పేరు కళ్యాణ్. ఐఎమ్ వెరీ సారీ. ఏంట్రా ఈ అన్యాయం? రేయ్, నీకు చెబుతూనే ఉన్నాను, ఎప్పటికైనా వీళ్ళు నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతారు అని. నువ్వు కూడా ఏంట్రా చిన్న విషయానికి?
చిన్న విషయం. ఈ చిన్న విషయం కదా మన ఫ్రెండ్స్ చేసింది. నేను ఈ రౌండ్ లో అయితే ఇమ్ముని తీసేద్దాం అనుకున్నా, జస్ట్ బికాస్ తను ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కాబట్టి అంతే. అవును, కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. రితు, ఇక చెప్పిన పరంగా డెఫినెట్ గా నా వల్ల నీకు హెల్ప్ జరుగుతుంది తప్ప అన్యాయం జరగదు. నాకు సీట్ ఇచ్చినట్టే కదా సార్. తప్పనిసరి పరిస్థితిలో నేను ఎలిమినేట్ చేస్తున్నాను, ఇది మాత్రం మనసులో పెట్టుకోవద్దు ప్లీజ్. ఐఎమ్ ఎలిమినేటింగ్ రీతు. నీ పేరు చెప్తాను అనుకున్నావు కదా, విష్ణు. న్యూ కెప్టెన్. కంగ్రాట్స్ రాము. ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు, ఈయన మా అన్నయ్య. కంగ్రాచులేషన్స్. మండుతున్నట్టుంది. నువ్వెందుకంటే నేను వాడితో మాట్లాడుతాను, నువ్వెందుకు ఓకే థ్యాంక్ యూ సర్కాస్టిక్ గా చెప్పాడు. నీకేం పని అసలు ఇక్కడ రావడానికి? నీకు దీనికి సంబంధం లేదు, తప్పుకో. నాకు ఆడితో సంబంధం ఉంది. కూర్చో, ఏమన్నా నిన్ను అసలు మోసం చేశానని నువ్వు ఎలా అంటావు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు, చెప్పు. దీనికోసం విన్ అవ్వాలనే ఆడుతున్నాను, దానికోసమే ఆడుతున్నాను. కప్పు తీసుకెళ్తే దాన్ని చేతిలో పెట్టాలబ్బా, ఇదే నా గోల్. మా అమ్మకి మాట ఇచ్చా, మళ్ళీ మీకు మాట ఇస్తున్నా, మీకోసం ఆడతా, స్ట్రాంగ్ గా ఉంటా. So please whatever. Please